హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాటి వీడియో కొవ్వుని కరిగించే 5 నిమిషాలు అయిపోయే వెల్లుల్లిపాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుంది. చపాతీలోకి అన్నంలోకి సూపర్ ఉంటుంది. ముందుగా అరకప్పు అంటే 3 వెల్లుల్లిపాయలని పొట్టు తీసి యాడ్ చేసుకోండి. కచ్చా పచ్చగా దంచుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇలా దంచుకున్నాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారాన్ని, 1.5 టీ స్పూన్ సాల్ట్ ని, 1.5 టీ స్పూన్ ధనియాల పొడిని, కొంచెం వాటర్ని పోసుకుని ఒకసారి అంతా దంచుకుని ఇలా పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేడి చేసుకుని కొన్ని ఆవాల్ని, కొన్ని జీలకర్రని యాడ్ చేసి దంచుకున్న పేస్ట్ ని యాడ్ చేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ లో. ఇప్పుడు కొన్ని కరివేపాకుల్ని, అరచెక్క నిమ్మరసాన్ని చూసుకుని యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ లో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లిపాయ పచ్చడి రెడీ అయినట్టే. చపాతీ పైన ఇలా స్ప్రెడ్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. అన్నంలో కూడా నెయ్యి వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.